ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం కళ్యాణిలోని కొన్ని దుర్గామాత పూజా పండాలని చూద్దాము. ఇప్పుడు మనం చూసేది ఏనైన్ స్క్వేర్ పార్క్ లోదన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము దుర్గామాత పూజా పండాల్ని ఏర్పాటు చేస్తారు. మన భారతదేశంలోనే చూసుకున్నట్టయితే దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించే రాష్ట్రం పశ్చిమ బెంగాల్. అందులోనూ ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్లోని కోల్కతా అలానే ఈ కళ్యాణిలో చేసే దుర్గామాత పూజా పండాల్ ఎంతో ప్రత్యేకమైనది. ఇప్పుడు రెండవది కళ్యాణిలోని ఏటు దుర్గా పూజ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మవారి ఉత్సవాలను ఎంతో భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ప్రతి ఏటా అమ్మవారు స్వయంగా ఈ దసరా నవరాత్రుల్లో వచ్చి ఈ పండాల్లో కూర్చుంటారు అని ఇక్కడ జనాలు నమ్ముతారు. కాబట్టి అమ్మవారికి ఎంతో విశేషంగా పూజలు నిర్వహిస్తారు. అలానే ఈ పూజా పండాల్ని అమ్మవారి నివాసం కింద నమ్మి ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పండాల్ కళ్యాణి అనే ప్రాంతంలోది అని చెప్పా కదా, అది కోల్కతాకు సుమారుగా 60-70 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా దసరా నవరాత్రుల్లో కోల్కతా వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఈ ప్రాంతాన్ని కూడా వీక్షించండి. ఎందుకంటే కోల్కతాలో జరిపే దసరా నవరాత్రి ఉత్సవాల్లాగే ఈ ప్రాంతంలో కూడా ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మరొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. తరువాతది కళ్యాణి ఐటీఐ మోర్ ల్యూమినస్ క్లబ్ దగ్గరది. చూస్తున్నారు కదండి, ఈ దుర్గామాత పూజా పండాల్ ఉదయం కన్నా కూడా రాత్రి ఎంత అందంగా ఉందో. అసలు చూసుకుంటే ఈ దసరా నవరాత్రులు అనే పేరులోనే రాత్రి ఉంది కదా, ఆ రాత్రులను దీపపు కాంతులతో నింపి అమ్మవారిని ఈ పండాల్కు ఆహ్వానిస్తారు. ఇంకా ఈ పండాల్లోని అమ్మవారును ప్రతిరోజు వేరు వేరు రూపాలతో అలంకరిస్తారు. దాంతో అమ్మవారు ప్రతిరోజు జనులందరికీ వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందుకనే అక్కడ స్థానికులు అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శించుకోవటానికి ప్రతిరోజు తప్పనిసరిగా ఈ పండాల్ను సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. শিউলি ফুলের গন্ধে মাতে খুশি শারদরাতে লাগলো দোলা কাশের বনে হিমেল শরৎ টানে শিউলি ফুলের গন্ধে মাতে খুশির শারদরাতে লাগলো দোলা কাশের বনে হিমেল শরৎ টানে ষষ্ঠী চাওয়া পাওয়া আড্ডা সপ্তমীটা সেলফিতে সেজেছে অষ্টমী অঞ্জলি আর নবমী জমজমকে আকাশে পুজোর গন্ধ আকাশে পুজোর গন্ধ
తరువాతది కళ్యాణి బోట్ పార్క్ దగ్గరది. ఈ పండాల యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిని ఓడ ఆకారంలో అలంకరిస్తారు. ఎందుకంటే దీని పేరులోనే ఉంది కదా బోట్ పార్క్ అని. కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడ పూజా పండాలను వివిధ రకాలైన ఓడ ఆకారాల్లో నిర్వహిస్తారు. ఇది అక్కడి ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. మరొక నమ్మకం ఏంటంటే నీటి వనరులే జీవనాధారంగా ఉన్నవారైతే తప్పనిసరిగా ఈ పండాలను వీక్షించి ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి కష్టములు కలగవని ఒక నమ్మకం. తరువాతది కళ్యాణి రతతల దుర్గా పూజా పండాల్. ఈ పండాల్లో అమ్మవారిని వివిధ రకాల్లో అలంకరిస్తారు అని చెప్పుకున్నాం కదా. మరి ఆ అమ్మవారు ఏ ఏ రూపాల్లో దర్శనమిస్తారంటే మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రగంట, నాల్గవ రోజు కుసుమంద, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి. ఈ విధంగా అమ్మవారు 9 రకాలుగా 9 రోజులు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. అయితే ఏ రూపమైనా సరే ఆ దుర్గామాతయే పరాశక్తి కనుక ఆ ఆది పరాశక్తిని ఏ రూపంలో దర్శించినా సరే ఆ తల్లి దీవెనలు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి.